అహోబిలం నరసింహస్వామి దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆర్లగడ్డపై చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పని నేను చేస్తా, నువ్వు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే అఖిలప్రియకు మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఛాలెంజ్ విసిరారు. తనపై ఆరోపణలు చేసే ముందు సాక్ష్యాలు ఉంటే చూపించాలని, లేదా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపానికి బలవుతారన్నారు. 13 నెలల అధికార పాలనకే ఇంత అరాచకాలు చేస్తున్నారని, ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మీ సొంత బాబాయి మీపైన కలెక్టర్కు ఫిర్యాదు చేశాడని, మీరా నాపైన ఆరోపణలు చేసేదని మండిపడ్డారు. మీరు చేసిన తప్పుడు పనికి, అవినీతికి ఇసుక విషయంలో ఏఈని కలెక్టర్ సస్పెండ్ చేసింది నిజం కాదా అన్నారు. ఆర్లగడ్డ నియోజకవర్గంలో కూర్చున్నా, నిలబడినా ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నది మీరు కాదా, ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ వ్యాపారులను మీరు బెదిరించి కమిషన్ల కోసం ఇబ్బందులు పెడుతుంటే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నేను కమిషన్లు అడిగినట్లు ఆధారాలు చెప్పిన మనిషి ఉంటే బయట పెట్టాలి, లేదా నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. తెలుసు, ఈ రోజు నువ్వు చేసిన చౌకవారి వ్యాఖ్యలకి నేను ఒకటే చెప్తున్నా, ఏ ఎంక్వైరీనా వేసుకో, ఏదైనా చెయ్యి, నువ్వు నిరూపించు, నేను దేనికైనా సిద్ధం అని చెప్తా ఉన్నా. అదేవిధంగా నేను గినటువంటి తప్పుగిన చేసింటే ఆ నరసింహస్వామి నన్ను నాశనం చేస్తాడు. లేకపోతే ఈరోజు ఆళ్ళగడ్డలో చికెన్ కి, మట్టికి, ఇసుకకి నిలబడితే, కూర్చుంటే, వంగబడితే, ట్రాన్స్ఫర్ కావాలంటే, ఇక్కడ ఉండాలంటే, పోస్టింగ్ కావాలంటే ప్రతి దానికి కమిషన్ తీసుకుంటూ ప్రజల్ని వేధిస్తున్న వాళ్ళని కూడా నరసింహస్వామి నాశనం చేస్తాడని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 2023-24లో ఇదే గేట్ల టెండర్ 40 లక్షలకు పోయింది. పోయిన సంవత్సరం 19,60,000 పోయింది. ఈ సంవత్సరం 20,30,000 పోయింది. మరి నువ్వు నిజాయితీగా, ఎక్కడ నిజాయితీ ఉందో ఇప్పుడే అర్థమవుతుంది కదా. నువ్వు నిజాయితీగా ఉంటే టెండర్ పెరగాల కానీ తగ్గుతుందా? ఎక్కడైనా తగ్గడం చూసారా టెండర్లు? ఈరోజు సరే నువ్వు చెప్తున్నావు కదా గవర్నమెంట్ మీది, నేను ప్రభుత్వానికి లాభం వచ్చే పని చేస్తా ఈరోజు, మరి నువ్వు ఓకేనా? రెడీగా చెప్పు. దీనికి నేను 45 లక్షలకి ఇక్కడ నిలబడి చెప్తున్నా, మా గ్రామం, మా కార్యకర్తలు ఈ అహోబిలంలో నిలబడి చెప్తున్నా, 45 లక్షలకి ఇదే టెండర్ ని నేను పాడతా. నువ్వు పాడింది నీ వ్యక్తులే కదా, నువ్వు పిలిపించి క్యాన్సిల్ చేయొచ్చు. ఈరోజు 25 లక్షలు ప్రభుత్వానికి ఆదాయాన్ని నేను తెప్పిస్తాను, దానికంటే పైన పడితే పాడి నువ్వు తీసుకో, చెప్పు మరి ధైర్యం ఉంటే. ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజల మీద పడి అడ్డగోలుగా దోచుక తింటా ఈరోజు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? ఈరోజు నువ్వు ఒక విషయం ఆలోచన చేయి. గతంలో 40 లక్షలకి టెండర్ వాడి 100, 150 అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వసూలు చేస్తుంటే ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద మీడియాలో అహోబిలంలో 100 వసూలు చేస్తున్నారు, 150 వసూలు చేస్తున్నారని పెద్ద హంగామా చేసినావు నువ్వే. ఈ రోజు 20 లక్షలకి టెండర్ పోతే 150, 200 వసూలు చేస్తున్నారు అదే గేట్ లో. అదే భక్తులు ఈరోజు సోషల్ మీడియాలో న్యూస్లు పెడుతున్నారు. మరి నీకు కనపడ్డా లేదు? అదే టోల్ గేట్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నావు. మరి 70-80 రూపాయలు వసూలు చేయాలి కదా. 40 లక్షలు పోయినప్పుడు 100, 150 వసూలు చేస్తే 20 లక్షలు పోతే ఎంత వసూలు చేయాలి? సగమే వసూలు చేయాల్సింది దాంట్లో. మరి 75 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేయాలి కదా. మరి ఎందుకు చేయడం లేదు? ఎందుకు అక్కడ బోర్డు పెట్టడం లేదు? ఈ రోజు అడ్డగోలుగా దోచుక తింటా నువ్వు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉంటారనుకుంటున్నావా? పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ఓసీ ఇవ్వడం లేదు, మాకు ఎన్ఓసీ ఇవ్వడం లేదు, పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన వాపోయాడు. ఇవన్నీ మేము చేసినావా? ఈ సాక్ష్యాలు కాదా? ప్రజలు ఏమంటే 13 నెలలే అయింది, ఇంకా 13 నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన, మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బయలు గమ్మినాయి. 13 నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు, సమాధానాలు అన్ని ముందర పెడతారు. నువ్వు ఎటువంటి సంబంధం లేని మా తల్లి గారి గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? ఆమెకు అసలు రాజకీయాలతో ఏం సంబంధం, వీటితో ఏం సంబంధం? ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది లేదు. అటువంటి వారి గురించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది ఏదో మాట్లాడి హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేస్తావు. నేను మాత్రం నిన్న ఒక్క విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా. మొత్తం ప్రెస్ మీట్ లో ఒక నిజం మాట్లాడినావు. లాస్ట్ కి మాట్లాడని చూసినావా, భార్గవ్ మంచోడు కాదు అని. అది కరెక్ట్, అది ఒక్క నిజం మాట్లాడు. అదే నిజాయితీగా నిజం చెప్తూ నువ్వు చెప్పడం నాకు ఆళ్ళగడ్డ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని. అదే నిజాలు మాట్లాడి ప్రజలకు కూడా నిజం ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా కేవలం ఇట్లా బుల్డోజింగ్ గా మాట్లాడి ఏదో మాట్లాడు. ఈ రోజు 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తా అన్నారు, ఒక్కడికి ఇలా. మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఒక్కళ్ళకి ఇలా. ఈ రోజు రైతులకి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రోజు దానికి ఏదో పేరు పెట్టారు. పేరు పెట్టి కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు.
నువ్వే చెప్పినావు ఎలక్షన్లలో ఆ 20,000 ఈ రోజుకి రైతులకు రాలే, సంవత్సరం దాటిపోయింది. వీటి మీద పోరాడు, ఇవి ఇవ్వు ప్రజలకి. ఇవి ఇవ్వకుండా ఎంతసేపు ఈ చౌకబారు వ్యాఖ్యలు చేసుకుంటా ఇది చేసుకుంటా. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, తమ్ముడు అన్న, నేను దానికి బాధపడడంలో ఈ ప్రాంత ఆడపిల్లగా నన్ను అన్న అనుకున్నా, తమ్ముడు అనుకున్నా, కొడుకు అనుకున్నా, నేను ఎవరి గురించి దాంట్లో బాధపడను. కానీ నేను చెప్తా ఉన్నాను, ముందు నువ్వు ఒక విషయం తెలుసుకో, ఏదైనా చేసే ముందర చెప్పే ముందర దాని న్యాయం ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, కరెక్ట్ ఎంత ఉందని చెప్పు. ఈ రోజు ఇదే అహోబిలం టెంపుల్ కి సంబంధించి 2023-24 కి సంబంధించి 2 కోట్ల రూపాయలకి ఎన్నికల టెండర్ పోతే, పోయిన సంవత్సరం టెండర్ పోలే, ఈ సంవత్సరం 1,50,00,000 దొరుకుతాయి. ప్రతి సంవత్సరం టెండర్ పెరగాల గానీ ఎందుకు తగ్గుతుంది అంటే అహోబిలంకి భక్తులు రావడం తగ్గిపోయిందా, పెరిగిందా చెప్పు. మరి ఈ రోజు కోకోనట్ టెండర్ గతంలో 70 లక్షల వరకు పోయింది, ఈ రోజు ఎంత పోయింది టెండర్? ఈరోజు ఆ టెండర్ అన్ని ఏమవుతున్నాయి, డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఈరోజు ఆలగడ్డ గేట్లు లేకుండా చేస్తారని వాగ్దానం చేసావు, మళ్ళీ ఏమని పెడతావు? కౌన్సిలర్లు చైర్మన్. అసలు అజెండాలో నువ్వు ఇప్పటివరకు ఆ పాయింట్ పెట్టావు. ఎన్నిసార్లు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజుకి సంవత్సరం దాటిపోయింది. 13 నెలలు అయితే 13 నెలల్లో ఎన్నిసార్లు నువ్వు కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యావు, ఎన్నిసార్లు ఇది అజెండాలో పెట్టావు? ఎప్పుడు కౌన్సిలర్లు చైర్మన్ దీన్ని తిరస్కరించారు. గతంలో ఎస్పీ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు నంద్యాల గేట్లు రద్దు చేస్తాను ఆయన సొంతంగా పాడి ఆ డబ్బు ఆయన కట్టి గేట్లు లేకుండా చేసినాడు. ఆ విధంగా నువ్వు చేయాలి కానీ ఈరోజు నీ వ్యక్తులు పోయి మళ్ళీ గేట్లు వాడుకొని మళ్ళీ ట్రిపుల్ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటా ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి దొంగతనం దొంగ నడిచినట్టు నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా. ఈరోజు ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రేట్ అంటే, ట్రాన్స్ఫర్ వద్దంటే, ఇక్కడే ఉండాలంటే ఒక రేట్ అంటే, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రేట్ అంటే, ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఏమంటే నాకు సాక్ష్యాలు చూపించండి, నేను దీనికి వస్తాను, నేను సాక్ష్యాలు చూపించండి, నేను ఎక్కడికైనా దీనికి వస్తాను, డిబేట్ కి వస్తాను. వచ్చి ఏం చేస్తావు? ఏం చేయలేము. నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ఇసుకది ముందు అడిగినాం. 2024 గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక ఏ సస్పెండ్ అయిపోయినాడు, ఇసుక దొంగతనం జరిగిందంట. జరగకపోతే కలెక్టర్ ఏమన్నా ఏం సస్పెండ్ చేయడానికి ఏమైనా తిమ్మరమా? వీటన్నిటికీ సమాధానాలు ఉండవన్నమాట. కేవలం ఈ రోజు డబ్బే ప్రామాణికంగా పనిచేస్తున్నారు. అట్లా పనిచేస్తా ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. కొద్ది రోజుల సమయం ఇంకా ఉంది, 13 నెలల టైం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొద్ది కాలం వేచి చూస్తారు. చూసిన తర్వాత తగిన సమాధానాలు, సాక్ష్యాలు అన్నిటితో ముందరకు వస్తాం. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని సేకరించి పెట్టినాం. ఆ టైం వచ్చినప్పుడు ప్రజల నుంచి కూడా రివోల్యూషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని తీసుకొని వచ్చి ప్రజల ముందర పెట్టి మాట్లాడతాం.